ఇవాళ 3:30కు యూనివర్సిటీ ప్రెస్ సమావేశం నిర్వహిస్తుంది. ఇక్కడ జేఎన్టీయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో. అది అది నేను చెప్పదలుచుకున్నది. తర్వాత నిన్న ఏదైతే సంఘటన జరిగిందన్నారో ఆ సంఘటన మీద ఎంక్వైరీకి పోలీస్ వాళ్ళు వచ్చారు కాబట్టి మేము కూడా వాళ్ళకి ఇక్కడ ఎట్లా ఏమున్నది అనేది వాళ్ళు చూపించాము. అందులో వాళ్ళు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, రైట్, ఇంకా ఏం కావాలి అనేది వాళ్ళు కొన్ని నోట్ చేసుకున్నట్టున్నారు. తర్వాత వాళ్ళు మాకు ఒక సమగ్ర నివేదిక ఇస్తామన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఫ్యూచర్ మన యూనివర్సిటీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనము జంతువుల దగ్గర ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ మన స్టూడెంట్ ఉన్నాము. సో నిన్న అరౌండ్ 2:30-2:40 ప్రాంతంలో 3rd ఫ్లోర్లో ఒక మనిషి పోయినట్టు ఒక షేడ్ కనపడిందని చెప్పి ఒక దయాలక్ష్మి అని చెప్పేసి ఒక అమ్మాయి కంప్లీట్ చేయడం జరిగింది హాస్టల్ వార్డెన్కి మనస్ గారికి. ఆ విషయం మీద నిన్న హాస్టల్ జరిగింది మన హాస్టల్ దగ్గర. సో దయాలక్ష్మి కంప్లైంట్ మేరకు మానస గారు హాస్టల్ వార్డెన్ కమర్షియల్ ప్రొఫెసర్ ఆమె. సో ఆమె కంప్లైంట్ మేరకు ఇది కేసు కడుతున్నాము. సో విషయం ఏంటంటే ఇదంతా కూడా సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో కదా అని చెప్పేసి ఆల్రెడీ మేము లెటర్ ఇచ్చాము. సో లైటింగ్ అయితేనేమి, సీసీ కెమెరాలు అయితేనేమి, సెక్యూరిటీ అయితేనేమి ఆల్రెడీగా మేము డిసెంబర్లోనే లెటర్ ఇచ్చాము ఈ యొక్క వీసీ గారికి. దాని ప్రకారంగా వీళ్ళు కూడా సెక్యూరిటీ పెంచారు, అదేవిధంగా లైటింగ్ పెంచారు, అదేవిధంగా కొంత కెమెరాస్ కూడా పెంచారు. అయినప్పటికీ మనిషి అయితే చూడలేదు, బట్ ఒక మనిషి మాత్రం చేయడం అని చెప్పారు. ఆ విషయం దర్యాప్తుకి వచ్చాము ఈరోజు. అంత సెక్యూరిటీ అంతా చూస్తున్నాము. మేము ఇచ్చిన లెటర్ మేరకు అన్ని కూడా అరేంజ్మెంట్ చేసేయాలని చెప్పేసి అయినప్పటికీ ఇంకా స్ట్రెంత్ పెంచుతున్నాము. ఎక్కడ మళ్ళీ ఎలాంటి సంగతి జరగకూడదు. అదే ఇక్కడ కాలేజ్ సంబంధించి ఇంకా కొంతమంది ఇక్కడ హాస్టల్ పిల్లలు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ అందరూ కూడా అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ పెంచాలని, అదేవిధంగా హాస్టల్ మెస్ ఛార్జెస్ తగ్గించాలని చెప్పేసి అడ్జస్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక పార్ట్ అయితే అదొక పార్ట్ ఉంది కదా. సో దాని ప్రకారంగా మేమంతా కూడా దర్యాప్తు చేస్తున్నాము. ఈ యొక్క అమ్మాయి ఇచ్చిన కంపెనీ మేరకు దర్యాప్తు చేసి ఏదైనా నిజాన్ని బయటపడతాం. గతంలో కూడా డిసెంబర్లో కూడా కంపెనీ జరిగింది. అది కూడా సెంటర్ సీసీగా మనం వెరిఫై చేసాము. అప్పుడు కూడా అక్కడ వెతుకుపోయినట్టు కనపడుతుంది, బట్ విజిబిలిటీ లేదు నైట్ అయింది ఆ రోజు. నిన్నైతే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు, బట్ అక్కడ కనపడలేదని చెప్తున్నారు. బట్ అయినప్పటికీ విచారిస్తున్నాం కేసు. థ్యాంక్ యూ. పవర్ లేదు ఆ టైంకి నిన్న. సో నిన్న మార్నింగ్ అక్కడ సబ్స్టేషన్ నుంచి కరెంట్ పవర్ లైన్ కొద్దిగా ప్రాబ్లం ఉందానికి కొత్త లైన్ వేస్తుందానికి పవర్ ఆఫ్ చేశారు. సో నిన్న మార్నింగ్ 12 నుంచి 4:30 దాకా లేదనమాట. మార్నింగ్ 7 నుంచి 12:30 దాకా ఈ బ్యాటరీ బ్యాకప్ ద్వారా నడిచింది, కెమెరాస్ నడిచాయి. సో అరౌండ్ 12 నుంచి 4:30 దాకా అక్కడ మనకు సబ్స్టేషన్ నుంచి పవర్ లేదు, కట్ చేశారు. లేదు అన్నీ కూడా అప్పుడంతా వీళ్ళంతా కూడా వీళ్ళు పనిచేసే వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించాము. 2 కూడా అని చెప్పి వాళ్ళు ఖాళీ చేశారు. సో అప్పటి నుంచి ఏం ఇన్సిడెంట్స్ లేవు. బట్ ఆ కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా అన్నీ కూడా సీసీ కెమెరాస్ వెరిఫై చేసాము. బట్ రాత్రి ఏంటంటే వాళ్ళ విజిబిలిటీ కెమెరాస్ అయితే వచ్చినాయి, సీసీ ఫుటేజెస్ విజిబిలిటీ లేవు, అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇక్కడ మీరు ఇప్పుడు గమనించిన దాంట్లో ప్రధానంగా ఏం లోపం అనుకుంటున్నారు? సో మెయిన్ ఏమిటంటే ఇక్కడ నేను పవర్ లేదు కాబట్టి సీసీ కెమెరా పనిచేయలేదు నేను. సో ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంది, బట్ ఇక్కడ నేను సీసీ ఫుటేజ్ చూసి మనకు కనపడింది. మార్నింగ్ మనకు ఒక మంకీస్ కూడా తిరుగుతున్నట్టే మనకు కనపడింది సీసీ ఫుటేజ్. సో అక్కడ కూడా వెనక బ్యాక్ సైడ్ నుంచి మంకీ తిరిగినట్టు కనపడింది మనకు, బట్ మనిషి అయితే కనపడలేదు. ఆమె చెప్పిన కంప్లైంట్ మేరకు జస్ట్ ఒక షేడ్ మార్క్ కనపడింది కాబట్టి ఎవరికి వచ్చింటారని చెప్పి అనుమానంగా కంప్లైంట్ ఉంది. ఇక్కడ ఆల్వేస్ మనకు మేము లెటర్ ఇచ్చిన తర్వాత నైట్ కూడా 3 ఉంటున్నారు, పగలు 2 ఉంటున్నారు. బట్ ఇంకా సెక్యూరిటీ పెంచాలని చెప్పి మేము చెప్పాము. గుట్కా ప్యాకెట్ అంటే మనకు యాక్చువల్గా జనవరి 16 నుంచి ఈ ఫిబ్రవరి 2 దాకా హాస్టల్ అంతా ఖాళీ చేశారు. మన స్టూడెంట్స్ అందరూ కూడా వేరే ప్లేస్కి వెళ్ళిపోయినారు, సొంత ఊరికి వెళ్ళిపోయినారు సెలవులు ఉన్నదానికి. ఆ సబ్సిక్వెంట్గా ఇక్కడ మెయిన్ మనకు ఈ వర్క్స్ కొంచెం జరిగినాయి ఇక్కడ. అప్పుడు వేరే స్టేట్ వాళ్ళు జనరల్గా వాళ్ళు గుట్కా నమ్ములతో పడేస్తుంటారు. అది పాత ప్యాకెట్ చూశారు మా సీఏ గారు కూడా. సో మెయిన్ ఇక్కడ వర్క్ జరిగింది, వాళ్ళు పడేసింటారని మాకు అనుమానం.